ఇక్కడ మొట్టమొదటి విషయం, విద్రోహం అని ఎందుకన్నారు, తెలంగాణలో అసలు ఏం జరిగింది, ఇక్కడి నుంచి మొదలు పెడదాం. అసఫ్జాహీ వంశం, మొఘలాయి పరిపాలన బలహీన పడిన తర్వాత ఇక్కడ నిజాం రాజులు గోల్కొండ సంస్థానాన్ని లేకపోతే హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించారు. వీళ్ళు స్థాపించిన ఈ నిజాం రాజులుగా పేర్కొనే వాళ్ళు తెలంగాణ పోరాటం నడిచే నాటికి ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళుగా వీళ్ళకి పేరుంది. రిచెస్ట్ పర్సన్, రిచెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ నిజాం రాజు. అందుకనే దాశరథి నిజాము పిచాచమా బలిసినావు మా ప్రజల మూలుగుల రక్తములు ఊడ్చి అని చెప్పి అనగలిగాడు. మా ప్రజల యొక్క మూలుగుల్లో ఉండే రక్తాన్ని పీల్చి నువ్వు నిజాము పిచాచమా బలిసిపోయావు అని చెప్పి తిట్టాడు దాశరథి. ఎట్లా పీల్చారు ఇది అర్థం చేసుకోవాలంటే ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఉండే పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా వీళ్ళు అంటున్నట్టుగా ఒక ముస్లిం పరిపాలకుడికి హిందూ ప్రజలకి, మెజారిటీగా ఉన్న హిందూ ప్రజలకి మధ్య జరిగిన గొడవ గందరగోళమా? ప్రజలందరూ విముక్తవుతున్నప్పుడు రజాకార్లు అనబడే ఎంఐఎం, ఇవాళ ఎంఐఎం, అప్పుడే మజ్లిస్ ఏ ఇత్తెహదుల్ ముస్లిమీన్ 1920లో స్థాపించారు దీన్ని. అది 47లో స్థాపించాల. ఈ రజాకారులుగా పేరు పొందేవాళ్ళు దాని సంస్థకు చెందిన వాళ్ళు. ఇప్పుడు మన అసదుద్దీన్ ఓవైసీకి పాతకాలం వాళ్ళు ఆ పాతకాలం వాళ్ళు కూడా ఈయన కుటుంబం దాన్ని టేక్ ఓవర్ చేయడానికి ముందు ఉన్నవాడు, తెలంగాణ పోరాట కాలంలో గ్రామాల మీద దాడులు జరిపినవాడు కాసిం రజ్వీ. అతను వెళ్ళిపోయి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఎంఐఎంని టేక్ ఓవర్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ. సరే, ఇది జరగడానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రజాకారులకి ప్రజలకి మధ్య జరిగిన గొడవన. రజాకారులు వెళ్ళి ప్రజల మీద దాడులు జరుపుతుంటే దాన్ని ఆపటానికి నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చి నిజాం యొక్క పీచం అణిచి ప్రజల్ని విముక్తి చేశారా? అందుకని వీళ్ళు విమోచన అంటున్నారా? దీంట్లోకి వెళ్ళాలంటే మరి మీరు 98 వరకు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. మీరు ఎందుకు అసలు ఎంటర్ కాలేదనే ప్రశ్న వస్తుంది. విలీనం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో 52-55 ఎన్నికల్లో తుక్కుగా ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న వస్తుంది. అందరూ పనిచేసిన వాళ్ళే అయితే ఎందుకని ప్రజలు మిమ్మల్ని అంత ఘోరంగా తిరస్కరించారనే ప్రశ్న వస్తుంది. సో వీటన్నిటినీ కొంచెం మనం అవగాహన చేసుకుందాం. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటి, ఈ సంస్థానం యొక్క చరిత్ర ఏంటి. ఇది భారతదేశంలో ఉండే ఆనాడు స్వతంత్ర కాలం నాటికి, అంటే ఆగస్టు 15, 1947 నాటికి భారతదేశంలో 534 సంస్థానాలు ఉండేవి. పెద్ద రాజులు కానీ చిన్న రాజులు కానీ ఉండేవాళ్ళు. ఈ 534 సంస్థానాల్ని సంస్థానాలుగా ఉంచాలి అని బ్రిటిష్ వాడి కోరిక. అంటే శరీరం మీద పుండ్లున్నట్టుగా భారతదేశం మీద ఈ సంస్థానాలని కొనసాగించడం ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్. స్వతంత్రోద్యమం కానీ ఆయా సంస్థానాల్లో ఉండే ప్రజలు కానీ ఎవరూ దాన్ని కోరుకోలేదు. భారతదేశంలో ఉండే వివిధ సంస్థానాల్లో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కూడా, అంటే కాంగ్రెస్ కూడా అని ఎందుకంటున్నానంటే 1940 వరకు సంస్థానాల్లో ఉండే సంస్థానాధీశులు రాజులకు వ్యతిరేకంగా పోరాడకూడదనేది కాంగ్రెస్ తీర్మానం. కానీ ప్రజలు తిరగబడ్డప్పుడు తప్పనిసరి వాళ్ళు జోక్యం చేసుకుంటే దాన్ని వాళ్ళు ఆపేశారు. అంచేత కొన్ని సందర్భాల్లో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ ఈ సంస్థానాల్లో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే సోషలిస్టు పార్టీలు ప్రజలు చేస్తున్న భూ పోరాటాల మీద కేంద్రీకరించి ఈ సంస్థలన్నింటిలో కొంత పని ప్రజలకి భూమి ఇప్పించే పని చేశారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి ఎందుకని ఘోరంగా ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజు అత్యంత కుబేరుడుగా మారాలి అంటే ఆ ప్రజల మీద విపరీతమైన దోపిడీ జరగాలి. ఒక దేశంలో అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి 10 స్థానాల్లో ఉండాలి అంటే
ఆ దేశంలో 80% పేద ప్రజలు ఒంటి మీద గుడ్డ అర్ధాకలితో బతకాల్సి ఉంటుంది. ఇది ఒక సూత్రం, సమాజంలో ఉండే ఒక ఆర్థిక సూత్రం ఇది. కాబట్టి నిజాం రాజు అంత గొప్పగా పరిపాలన సాగించడం, అంత గొప్పగా డబ్బులు సంపాదించడానికి కారణం ఏంటి? ఇందులో ఒకటి, మొదట్లో ఉండే ఈ పన్ను వసూలు పద్ధతి, అంటే మొత్తం నిజాం సంస్థానంలో ఆనాడు 5,30,00,000 ఎకరాల సాగు భూమి ఉండేది. మీరు హైదరాబాద్ సంస్థానం అనగానే తెలంగాణ 8 జిల్లాలు అనుకోవద్దండి. తెలంగాణ 8 జిల్లాలు, మరాఠ్వాడ 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు. ఈ 3 భాషలతో పాటు ఉర్దూ అదనంగా 50%, అంటే 8 జిల్లాలంటే 50% నిజాం సంస్థానం హైదరాబాదు తెలుగు ప్రాంతంలో ఉండేది. అప్పటికి దాదాపుగా 90 లక్షల తెలుగు జనాభా, తెలుగు ప్రజలు ఆనాడు ఈ 8 జిల్లాల్లో తెలంగాణ ప్రజలు 80 లక్షలు ఉండేవాళ్ళు. 12% ముస్లిం జనాభా ఉండేది, కేవలం 12% ఉండేది. ఈ జనాభాని 20లకు ముందు ఏం జరిగింది అంటే వీళ్ళు డైరెక్ట్గానే పన్ను వసూలుదారులను పెట్టి వసూలు చేసేవాళ్ళు. కానీ సాలార్ జంగ్ మ్యూజియం మనం చూస్తున్నామే, ఆ సాలార్ జంగ్ అనే ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఈ 5,30,00,000 ఎకరాల్లో 3 కోట్ల ఎకరాల భూమిని, 3.5 కోట్ల ఎకరాల భూమిని, 3 కోట్ల పైచిలుకు భూమిని, అంటే దాదాపుగా 50% పైగా భూమిని, 60% భూమిని భూమి శిస్తు కిందకి తీసుకొచ్చాడు. దీన్ని దీవానీ పద్ధతి అంటారు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దీన్ని దీవానీ పద్ధతి అంటారు. దీని మీద డైరెక్ట్గా ప్రభుత్వమే మనుషుల్ని పెట్టి పన్ను వసూలు చేసుకునేది నిజాం ప్రభుత్వం. దీంట్లో రెండో పద్ధతి ఉంది. అదేంటి అంటే దీంట్లో ఈ జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, దేశపాండేలు, ముక్తేదారులు, పటేళ్ళు, పట్వారీలు, ఇట్లా ఒక లిస్టు, చాలా పొలుగు లిస్టు ఉంది. వీళ్ళందరికీ కలిపి 1,00,00,000 లక్షలు, అంటే 1,50,00,000 భూమి, ఎకరాల భూమి వీళ్ళ చేతుల్లో ఉండేది. మిగిలింది ఒక 10% భూమి ఏదైతే ఉందో ఆ 10% భూమి నిజాం యొక్క సొంత కమతం. అంటే నిజాం ప్రభుత్వం వేరు, నిజాం కుటుంబం యొక్క సొంత కమతం. 10% భూమి అంటే 5 కోట్ల ఎకరాల్లో, అంటే ఒక 50 లక్షల ఎకరాలు ఆయనకి సొంతానికి ఉండేది. మన ఇళ్లలో కూరగాయలు పెంచుకునే పెరడ్లాగా ఆయనకు ఉండేది. దీని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబ ఖర్చులకి పాపం వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ 50 లక్షల ఎకరాల్లో ఉండే భూమిలో ఉండే పంట శిస్తు మొత్తం అంతా వాళ్ళకు వాడుకుంటూ ఉండేవాళ్ళు. దీన్ని సర్ఫే ఖాన్ అంటారు. అంటే ఆయన సర్ఫ్ ఏ ఖాన్ అంటే నేను పండించుకునే ప్రాంతం అని అర్థం, ఉర్దూలో దాని అర్థం. సో ఇది భూమి పద్ధతి. ఈ భూమి పద్ధతిలో ఆ రోజుల్లో, అంటే ఆంధ్ర మహాసభ 20లో ప్రారంభమయ్యి 40లో అది ఒక తీవ్రమైన పోరాట దశ తీసుకునే వరకు, 42 వరకు, 40లో రావి నారాయణ రెడ్డి దానికి అధ్యక్షత వహించిన తర్వాత 42లో అది విడిపోయింది. ప్రజల కోసం పోరాడాలి అనేవాళ్ళు కాదు, భాష గురించి మాత్రమే మాట్లాడుకుందాం, నిజాం కాలంలో అంతా ఉర్దూ నడుస్తుండేది, మాట్లాడుకుందాం అనే దశ నుంచి దాన్ని కంప్లీట్గా మార్చిన ఆంధ్ర మహాసభ ఏదైతే ఉందో ఆ ఆంధ్ర మహాసభ, దీని ఆవిర్భావం. ఈ కాలం నాటికి నిజాం పరిస్థితులు ఇవి. దీంట్లో ఒక 8 కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం వచ్చేది. ఈ 3.5 లక్షల ఎకరాలు ప్రభుత్వం దివానీ పద్ధతిలో ఉండే భూమి నుంచి. కానీ ఈ 1,50,00,000 ఎకరాలు ఏదైతే ఉందో, నేను చెప్తుంది 3.5 కోట్ల ఎకరాల మీద 8 కోట్లు వచ్చేది. కానీ జమీందారులు, జాగీర్దారుల పరిపాలనలో ఉన్న దాంట్లో ఎంత ఉంది? కేవలం 1,50,00,000 ఎకరాలే ఉంది. కానీ 1,50,00,000 ఎకరాల్లో 5,30,00,000 ఆదాయం వాళ్ళు తీసుకునేవాళ్ళు.
అంటే మీరు చూడండి, నీకు రెట్టింపున్న భూముల్లో ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత ఆదాయం కూడా ఏదైతే వాళ్ళు వసూలు చేశారో ఇందులో సకల జనులు సకల వృత్తుల వాళ్ళు చేసే వెట్టి అంటే ఫ్రీ లేబర్ వచ్చేది కాదు. ఆ కాలంలో బాబాసాహెబ్పేట జమీందారు దొర ఆయన ఎక్సైజ్ మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నాడు, నిజాం రైట్స్ తీసుకున్నాడు. దానికి వచ్చే ఆదాయం ఎంత ఉండేది? ఇదొక భాగం. రెండో భాగం ఏంటంటే అసలు డైరెక్టుగా వసూలు చేసిన పన్నుల సంగతి చెప్తున్నా నేను. వసూలు చేయకుండా కల్లోడు కళ్ళు పోయాల దొరలకి, బట్టలోడు ఫ్రీగా బట్టలు ఉతకాలి, రైతు పండించిన పంటలో మళ్ళీ వాడు తవ్విడు జొన్నలైనా వాడు వాటా ఇవ్వాలి, మంగళోడు ఫ్రీగా కొరగాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు తీసుకొని సేవలు అంటూ ఏం లేవు. చివరికి బ్రాహ్మలు కూడా విస్తరలు కుట్టి ఇవ్వాలి వాళ్ళ గడికి. ఇదంతా లెక్కలోకి రాదు నేను చెప్పిన ఆదాయంలో. దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, మూడింతలు మళ్ళీ నువ్వు ఈ పంట వేసినావు, ఆ పంట వేసినావు, గత ఏడాది ఇవ్వలేదు, లేకపోతే నీకు నీటిపారుదల చెరువు కింద ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంటే లెక్క చెప్పిన దానికిను ఇది లెక్క చెప్పింది, లెక్క చెప్పండి దానికి ఇంకా రెండింతలు ఉంటుంది అనేది అంచనా. సుందరయ్య గారు తెలంగాణ పోరాటంలో ఆయన రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా చెబుతాడు, లెక్క చెప్పండి దీనికి రెండింతలు ఉంటుంది అని చెప్పి. అంటే జనాన్ని ఎంత పీడించారో మీరు అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ రెండో ప్రశ్న వస్తుంది. అందరూ కలిపి భూమి నిజాంది అయినప్పుడు మరి జమీందారులు జాగీర్దారుల దగ్గర భూమి ఎట్లొచ్చింది? వీళ్ళకి ఎప్పుడైతే దివానీ పద్ధతి ప్రవేశపెట్టారో అప్పుడు ఈ పన్ను వసూలు చేసిన నిజాంకి నమ్మకస్తులైన వాళ్ళందరికీ పెన్షన్ పద్ధతి పెట్టారు, పాపం వీళ్ళు ఎట్ట బతకాలని. అయితే ఇది పెట్టడానికి ముందే 1920లోను 22లోను ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. మళ్ళీ 1929 నుంచి 32 వరకు ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ కాలంలో అసలు సామాన్య జనం బతకలేని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు కరువు కాలాలు వచ్చేసరికి ఏ రైతులైతే పన్నులు కట్టలేదో వాళ్ళ సారవంతమైన భూములన్నిటినీ ఈ భూస్వాములు, దేశముఖులు, దేశపాండేలు, వీళ్ళందరికీ వెనకాల బిరుదులు దేశముఖులు, దేశపాండేలు అని చెప్పి వీళ్ళు చాలా అనాయాసంగా దాన్ని తిన్నారు. ఇక్కడ మీకు ఒక లిస్టు నేను చెప్తాను, ఎందుకంటే వీళ్ళకి ఎంత భూములు ఉన్నాయనేది కావాలంటే మీరు రాసుకోండి. విష్ణూరు దేశముఖ్, ఈయన జనగాం ప్రాంతం. ఈ విష్ణూరు దేశముఖే దొడ్డి కొమరయ్య మరణానికి, వీడి కొడుకు బాబురావే దొడ్డి కొమరయ్య మరణానికి కారణమయ్యాడు. విష్ణూరు దేశముఖ్ 40 గ్రామాలు 40,000 ఎకరాలు సొంతం. సూర్యాపేట దేశముఖ్, పాత సూర్యాపేట తాలూకాలో 2 ఉండే, ఎర్రబాడు దొరలు ఉండేవాళ్ళు సూర్యాపేట తాలూకాలో, రెండో పక్కన సూర్యాపేట ప్రాపర్లో దేశముఖ్ ఉండేవాడు 20,000 ఎకరాలు. బాబాసాహెబ్పేట దేశముఖ్ 10,000 ఎకరాలు ఉండేవాడు, మిర్యాలగూడెం ప్రాంతం. కల్లూరు దేశముఖ్ 1,00,000 ఎకరాలు, ఈయనది మదిర ప్రాంతం. జన్నారెడ్డి కల్లూరు దేశముఖ్ ఈయన 1,00,000 ఎకరాలు, మదిర తాలూకా, ఖమ్మం. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలు, సూర్యాపేట తాలూకా, ఎర్రపాడు కేంద్రంగా ఉండేది. ఈ దీంట్లో ఏకతోట 750 ఎకరాలు మామిడి తోటే ఉండేది ఇతనికి. నేను కూడా చూసిన, ఇప్పుడంటే కొట్టుపడేసింది కానీ అప్పుడు ఉండే ఎర్రబాడులో. మేము 85 ఎన్నికల్లో వెళ్ళినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎర్రపాడు నుంచి అంటే తుంగతుర్తి నుంచి తిరిగి వస్తా, ఎర్రపాడు నుంచి జెండాలు కట్టిన జీపు మైక్ పెట్టుకొని ఆ ఊర్లోంచి వస్తుంటే వచ్చేసి మేము చాలా విప్లవ విజయం చెప్పాం. అంటే మేము ఎర్రపాడులోంచి వచ్చినాం, తిట్లు తిన్నాం. మీకు అవసరమా వెళ్ళటం? తంతే ఏం చేస్తారు, ప్రిస్టేజ్ ఉంటుండే అప్పుడు. కాబట్టి ఈయన ఈ ఎర్రబాడు దొరల అల్లుడే దామోదర్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి. తర్వాత 5,000 ఎకరాలు కలిగిన వాళ్ళు కనీసంగా 24 మంది ఉన్నారు. 5,000 ఎకరాలు పాపం తక్కువ, పేదోళ్ళు అనమాట.
10,000 పైన ఎకరాలు కలిగిన వాళ్ళు 12 మంది ఉన్నారు. లక్సిట్పేట, నర్సాపూర్ సంస్థానం లాంటి సంస్థానాల్లో మళ్ళీ 1,00,000 ఎకరాల పైన భూమి వీళ్ళ దగ్గర ఉండేది. అంటే మొత్తం 1,50,00,000 ఎకరాలు, 1,50,00,000 ఎకరాల లెక్క చెప్తే ఇందులో మనం మొత్తం లెక్క ఇక్కడ మదిరి తాలూకా మొదలు పెడితే అక్కడ ఆదిలాబాద్ అడవుల వరకు, గిరిజన ప్రాంతాల వరకు వీళ్ళ లెక్కల డొక్కలు ఇట్లా ఉన్నాయి. నాకు ఇందులో ఒక విషయం చెప్పండి, ఇందులో మీకు ఎవరన్నా ముస్లింలు కనపడుతున్నారా? ఒకళ్ళిద్దరు ఉన్నారు, ముక్తేదారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెంత 2,000 ఎకరాలు 3,000 ఎకరాల పేద భూస్వాములు. ఇందులో మీకు ఎక్కడన్నా కనపడుతున్నారా? ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఇప్పుడు నేను చెప్పా ఇందాక మీకు పన్ను లెక్కలు చెప్పా, దివానీ పద్ధతిలో నిజాం రాజు వసూలు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పన్ను వీళ్ళు వసూలు చేశారు. నిజాం పీడించలేదని నేను నిజాంని అంటలే, కానీ నిజాం పీడించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ వీళ్ళు పీడించారు పన్నుల రూపంలో, వెట్టి చాకరీ రూపంలో. మరి వీళ్ళందరూ హిందువులే కదా. మరి నిజాం రాజు రెండో ప్రశ్న ఎక్కడొస్తుందంటే, నిజాం రాజు వీళ్ళందరికీ మద్దతుగానే కదా రజాకారుల రంగంలో దిగింది. వాళ్ళ పోలీస్ క్యాంపులు పెట్టినప్పుడు రజాకారులకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? రజాకారులకు తిండి పెట్టింది ఎవరు? రజాకారులు ఉంచుకుంది ఎవరు? రజాకారులు ఉసుగొల్పింది ఎవరు? ముస్లింలా? కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రజలకి వ్యతిరేకంగా ఈ భూస్వాములు వాళ్ళ మూలుగులు పీలుస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. కమ్యూనిస్టు పార్టీలతో పాటే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది 1925లో. మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేశభక్తులు, దేశ సేవకులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాలసీ ఏంటి? ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుండాలి, కాశ్మీర్లో రాజు హిందూ, మెజారిటీ ప్రజలు ముస్లింలు. వాళ్ళకి వీళ్ళు ఏం సలహా చెప్పారో తెలుసా? మీరు ప్రత్యేకమైన సంస్థానంగా ఉండాలి, భారతదేశంలో కలవద్దని ఆర్ఎస్ఎస్ అక్కడ సలహా చెప్పింది. అంటే ప్రజలు ముస్లింలు అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాదు, మేము భారత సంస్థానంలో కలుస్తాము, భారతదేశంలో కలుస్తాము, ఇక్కడ సంస్థానం విడిగా ఉండటానికి లేదు అని ప్రజా ఉద్యమం జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకని? షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన ప్రజా పోరాటంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి భారతదేశంలో కలవాలంటాం, రెండోది అక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఈ హిందూ దేశముఖుల చేతుల్లో ఉన్నాయి. కొంతమంది ముస్లిం జాగీర్దారులు కూడా ఉన్నారు. దీని నుంచి ప్రజలకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోట్లాడారు షేక్ అబ్దుల్లా. అందుకని వీళ్ళు ఏం చేశారు? అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఆర్ఎస్ఎస్ అని ఎందుకు అంటున్నాను? ఆ రోజు బీజేపీ లేదు, కానీ వీళ్ళమ్మ అదే కదా, వీళ్ళమ్మ అయ్య గురువు అదే కదా. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ రోజున ఏ పాత్ర పోషించింది? ఈ రోజు ఏ పాత్ర పోషించిందో ఆ రోజు అదే పాత్ర పోషించింది. ప్రజలకు వ్యతిరేకంగా మతం పేరు మీద ప్రజల మీద దోపిడీ చేస్తున్న, ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడటం వీళ్ళ పాలసీ. ఆనాటి నుంచి ఈనాటికే ఆ పులి మచ్చలు అట్టనే ఉన్నాయి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది కాశ్మీరా ఇదే కాదు. అంటే కాశ్మీర్ రాజు అయితే వాడు మతం హిందూ కాబట్టి వాడు దేశంలో కలవద్దు. ఇవాళ మణిపూర్ మండుతూ ఉంది. మణిపూర్ రాజు ఆ రోజు హిందూ, మణిపూర్కి కూడా అదే సలహా చెప్పారు. ఇవాళ వీళ్ళు కాలర్లు ఎత్తుకొని సిగ్గు లజ్జాలి, అసలు ఏముందో వాళ్ళకి అర్థం కావట్లే. నాకు వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళో కొంచెం చూడాలి. జీవశాస్త్ర ప్రకారం, బయాలజీ ప్రకారం వీళ్ళు అసలు నిజంగానే వీళ్ళు మనుషుల డిఎన్ఏలో ఉన్నారా, ఇంకేమైనా ఉన్నారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడడం అనేది మనం కొంచెం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. నువ్వు పటేలు నెహ్రూ, పటేలు ఆర్ఎస్ఎస్తో విభేదించాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పటేలు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పటేల్ని వాళ్ళ భుజాన్ని వేసుకొని పటేల్ చేసిన పనులన్నీ మేం చేసినాయే. మోటు భాషలో చెప్పాలంటే వద్దులే, చెప్పొద్దు.
కాబట్టి ఇక్కడ రెండు అంశాలు, 40 వరకు సంస్థానాధీశుల మీద పోట్లాడడానికి నిరాకరించిన కాంగ్రెసు చేసిన పనేంటి? స్వతంత్రోద్యమం బలోపేతం అవుతున్నప్పుడు ఇక్కడ జెండాలు ఎగరేయడము, అక్కడ స్వతంత్రోద్యమం జరగాలని కోరుకోవడము, అలాంటి పనులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాడపాటి హనుమంతరావు నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి ప్రజల పక్కన నిలబడ్డారా? అది ప్రశ్న. ఇక్కడ మనం వద్దాం, మళ్ళీ దీంట్లోకి వద్దాం. ఈ ప్రజా పోరాటం ఏమన్నా వీళ్ళు చెప్పే దాంట్లో దుర్మార్గమైన విషయం ఏంటంటే, కమ్యూనిస్టులు రజాకారులు కలిపి ప్రజల మీద దాడి చేస్తుంటే పటేలు సైన్యాలు వచ్చి విమోచన చేసినాయి. అది వాళ్ళు చెప్పేది. అంటే కొంచెం కాస్త సిగ్గుబిళ్ళు ఉన్నవాళ్ళేమో అదేం కాదులే కానీ అని అంటున్నారు. సన్నాయి నొక్కుల్లో వాళ్ళల్లో కొంచెం తీవ్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు, అంటే అబద్ధాన్ని వెరపు లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళేమో ఈ మాట అంటున్నారు. సో ఇక్కడ ప్రశ్న వస్తుంది, కమ్యూనిస్టులు నిజంగానే ప్రజల మీద దాడులకు తెగబడితే రజాకారులను తరిమి కొట్టారు కదా, మొత్తం తెలంగాణ అది కమ్యూనిస్టులు రాసిందా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాసిందా, లేకపోతే నిజాం వాళ్ళు రాసిందా, లేకపోతే ఇంగ్లీషు చరిత్రకారులు వచ్చి రాసిందా? చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ పోరాటం మీద. ఇక్కడికి సంబంధం లేని వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు. ఏ పుస్తకంలోనైనా ఎక్కడైనా కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడింది కానీ, వాళ్ళని మాకు రావద్దని చెప్పిన ఘటన కానీ ఎక్కడన్నా ఉందా మొత్తం తెలంగాణలో? ఆ వాళ్ళ సంగతి వదిలేయండి, ఇవాళకి కూడా లేదు. ఏంటంటే ఆ జ్ఞాపకాలు అంత తొందరగా చెదిరిపోవు. తెలంగాణ మొత్తం కమ్యూనిస్టు క్యాడర్లుగా మారి మెరికల్లా తయారైన యోధుల రక్తంతో తడిసింది. ఆ రక్తం అంత తొందరగా ఆరిపోదు. కాబట్టి వక్రీకరణ చేయటం అనటం ఎంత భయంకరంగా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. రజాకారుల్ని కమ్యూనిస్టులని ఒక ఘాటన కట్టి, అచ్చా రజాకారులు కమ్యూనిస్టులు మరి నిజంగానే ప్రజల మీద దాడులు చేస్తుంటే దేశభక్త ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? రావచ్చు కదా, బరిలో దిగి పోరాడొచ్చు కదా, ప్రజల్ని కాపాడొచ్చు కదా, హిందూ ప్రజల్ని. ఎందుకు రాలే? ఆర్ఎస్ఎస్ రాలేదు, కాంగ్రెసు రాలేదు. కాబట్టి ఆనాడు హిందూ జన సామాన్యాన్ని ముస్లిం పరిపాలకుల నుంచి కాపాడుతామని దానికి మతపరమైన రంగు పులివింది ఎవరన్నా ఉన్నారంటే ఆర్య సమాజ్, స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. కానీ రామానంద తీర్థతో సహా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మొత్తాన్ని ప్రజల యొక్క సుడిగుండం ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు ఏ ఉద్దేశంతో రా, ఒక్కసారి సుడిగుండం మొదలైనాక అందులో నువ్వు తిరగటమే ఉంటుంది. రామానంద తీర్థతో సహా ఆర్య సమాజ్ కూడా ప్రజా పోరాటం అనే సుడిగుండంలో పడి వాళ్ళు తిరిగారు తప్ప మతతత్వ ఎజెండాని తీసుకురాలేకపోయారు. అది దీని విశిష్టత, ఈ పోరాటం యొక్క విశిష్టత. ఊడ్చుకుంటా పోయింది ఉప్పెన లెక్క. వరదొస్తే ఊడ్చుకుంటా పోతుంది చూడు, దాంట్లో కొట్టుకుపోవటమే ఉంటుంది ఎవడైనా సరే. అట్లా ఉప్పెనలా వచ్చిన ప్రజా పోరాటం. ఎందుకు వచ్చింది ఇది? నిజాముకి వ్యతిరేకంగా మాత్రమే వచ్చిందా? నిజాముకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఆంధ్ర మహాసభ ఏర్పడిందే ఉర్దూ భాష మా నెత్తిని రుద్దొద్దని ఏర్పడింది. కానీ దానికంటే ఎక్కువగా మీరు మొత్తం ప్రజా సాహిత్యంలో చూస్తే ఎవర్రా అంటే ఈ నేను చెప్పిన లిస్ట్ ఉందే, వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళకి స్టార్టింగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడైతే అణిచివేత విపరీతంగా ఉందో, ఎక్కడైతే మీరు నరసింహరావు గారి దాసి గుర్రం బళ్ళకి ఎదురుగా నిలబెట్టి పరిగెత్తించడం, కచ్చడాల ముందు పరిగెత్తించడం ఒక భాగం, కొత్త కోడలు వస్తే గడికి పంపమంటం ఒక భాగం. కానీ ఇళ్లల్లో ఆడపిల్లల్ని దాసీలుగా తమ బిడ్డలతో పాటు పెళ్లికి ఇచ్చి పంపించడం, వాళ్ళని ఆమె యొక్క భర్త ఎట్లంటే దొర అట్లంటే వాడుకోవడం అనేది మనం దాసి చిత్రంలో చూస్తాం. చింతపల్లి గడిలో తీసారు అది. కాబట్టి ఇటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యతిరేకంగా మీకు విష్ణూరు దేశ్ముఖ్ ఆ కాలంలో 40లో 2 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు. ఈ 2 లక్షల బిల్డింగ్కి 3 రోజుల బాలింత నేను రాలేను అంటే ఆమె రొమ్ముల్ని పట్టకారు పెట్టి లాగాడు. కాబట్టి మామూలు విషయం కాదు ఇది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. అందుకనే నైజాము సర్కారోని తిట్టినా కానీ స్థానికంగా ఉండే ప్రజల్లో ఈ హిందూ భూస్వాములకి వ్యతిరేకంగా
జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. పటేలు, పట్వారీలు నీకు అండజేరారు, పోలీస్ పటేళ్ళు, మాలీ పటేళ్ళు, లేకపోతే రజాకారులు, నిజాం సైన్యం నీకు అండజేరారని తిట్టారు తప్ప నువ్వే కారణం అని తిట్లా. వాళ్ళకి ప్రత్యక్షమైన ఈ దోపిడీలో కనపడద్దు ఎవరు? వీళ్ళు. ప్రజలకి నువ్వు ఏ మతం అనేది ఆ టైంలో కౌంటుకు రాదు. ఆ టైంలో గుర్తొచ్చేదేంటి? నా జీవితాన్ని ఇంత దుర్భరం చేసింది ఎవడో వాడి మీదే ఉంటుంది కసి, ప్రత్యక్షంగా కనపడేవాడి మీదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే వక్రీకరణలు చేస్తున్నారో అవి నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ లిస్టుని అయితే వాళ్ళు జరిపేయలేరుగా. ఎంత మొరిగినా కానీ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి బాగానే మొరుగుతున్నారు. కానీ ఈ వాస్తవాలను మరుగుపరచగలుగుతారా వాళ్ళు? ఈ రికార్డులను వాళ్ళు తీసివేయగలుగుతారా? తర్వాత మనం ఈ కాలానికి వస్తే ఇందులో ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత ఇందులో మనం 2-3 దశలుగా చూద్దాం. ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత మొట్టమొదటి దశ ఏంటి తెలంగాణ పోరాటంలో అంటే ఉర్దూ భాష అక్కడే మొదలైంది పరిమితంగా. ఆ తరువాత నిజాం సర్కారు సొంతంగా ఒక ఫర్మానా జారీ చేశాడు ఈ జమీందారులకు వ్యతిరేకంగా. ఏంటో తెలుసా అది? మీరు దివానీ పద్ధతిలో ఎట్లయితే పన్నులు వసూలు చేస్తున్నామో అట్లే చెయ్యండి, లేకపోతే జనం ఊరుకోరు అంటే అంతటి నిజాము కూడా ఎక్కడో ఇంత కనికరం జనం మీద వచ్చింది వీళ్ళు ఈ భూస్వాములు చేసే దాని మీద. అప్పుడు ఒక తీర్మానం ఏంటి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీలు చేసింది అంటే నిజాము ప్రజానుకూలమైన ఫర్మానాలు చేసినప్పుడు ఆ ఫర్మానాలు అమలుకు ప్రయత్నించండి అని. అంత పరిమితమైన డిమాండ్స్తో మొదలుపెట్టాం. మనమేమి జనాల్ని రెచ్చగొట్టి తిరగబడండి అనలేదు. పరిస్థితులు మాత్రమే జనాలను రెచ్చగొట్టగలుగుతాయి. కమ్యూనిస్టు పార్టీలు చేసింది ఏంటి? చైతన్యం రెగలు కొల్పటం. ఇట్లాంటి వ్యక్తిలో మనం బతకక్కర్లేదు, మీరు మనుషులు అని చెప్పటమే చేసిన పని. ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి చేసిన పనే కమ్యూనిస్టులు చేసిన పని. ఆంధ్ర మహాసభ చేసిన పని కూడా అదే. ఇక్కడ మొదట ఏం చేశారు? మొదట వెట్టి విముక్తి చేయండి అని అడిగారు. దున్నేవాడికి భూమి నినాదంతో కూడా మొదలవలేదు. వెట్టిని విముక్తి చేయండి అని అడిగారు. ఆ తర్వాత కచ్చడాలు ఎదుట ఉరికించడం దగ్గర నుంచి ఈ దుర్మార్గమైన క్రూరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆపండి అని అడిగారు. ఈ అడిగిన పాపానికి అప్పట్లో జనం ఎంత అమాయకంగా ఉండేవాళ్ళు అంటే ఆ సంఘంలో చేరినవా అంటే సంఘంలో చేరిపోతే చాలు ఇక నాకు విముక్తి వచ్చినట్టే అని ఫీల్ అయ్యే పరిస్థితి. సంఘం అంటే ఆంధ్ర మహాసభ. ఆ దశ నుంచి నెమ్మదిగా ఉద్యమం ఐలమ్మ కావచ్చు, వీరనారి ఐలమ్మ కావచ్చు. వీరనారి ఐలమ్మ మీద దాడి చేసింది ఎవరు? రజాకారుల విష్ణూరు దేశ్ముఖ్. ఐలమ్మ బిడ్డ ఈ పోరాటం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఐలమ్మ బిడ్డ రామనరసమ్మ. ఆమె నాగం చేసింది ఎవరు? విష్ణూరు కొడుకు బాబురావు, బాబుదొర. వాళ్ళు రజాకారుల. దొడ్డి కోమరేని చంపించింది ఎవరు? పాలకుర్తిలో తర్వాత కడివెండిలో ఇద్దరిలో వాడు ఉండేవాడు ఒకడు లోకల్, శేషగిరిరావు, వాడు చేసింది అది. కాబట్టి వీళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి పేర్లు రెలవెంట్ కాదు, కానీ వాళ్ళ వక్రీకరణ వల్ల ఈ పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత షేక్ బందగి 1920లో బందగి అక్కడ కచేరీ దగ్గర మొదలుపెట్టి అతను కూడా జనగామ తాలూకానే, పాత జనగామ తాలూకా, కామారెడ్డిగూడెం పక్కనే కదా. కామారెడ్డిగూడెం బస్ స్టాప్లో దారుణంగా చంపారు బందగిని. ఎవరు చంపింది? ఎవరు? విష్ణూరు దేశ్ముఖ్. విష్ణూరు దేశ్ముఖ్ ఎందుకు చంపాడు బందగిని? షేక్ బందగి. మరి షేక్ బందగిని చంపటాన్ని లేకపోతే షేక్ బందగి ఆస్తిని కాపాడడానికి నిజంగానే నిజాం గనక ఒప్పుకొని ఉంటే వాళ్ళని కాపాడాలి కదా, కాపాడలే. షేక్ బందగి తన భూమి కోసం మరణించాడు, విష్ణూరు దేశ్ముఖ్కి వ్యతిరేకంగా మరణించాడు. బందగి సమాధిని
అక్కడ ఉండే స్థానిక ప్రజలు మతంతో సంబంధం లేకుండా విష్ణూరు దేశ్ముఖ్కి వ్యతిరేకంగా అక్కడ నిర్మించారు. ఆ రోజునే నిర్మించారు. షేక్ బందగీ సమాధిని దర్శించుకొని గెరిల్లా దళాలు ముందుకు పోతూ ఉండేది. ఎందుకంటే ఆ పోరాటానికి నాంది పలికిన వాడు షేక్ బందగీ అని చెప్పి. మరి షేక్ బందగీ హిందువు కాదే? షేక్ బందగీని చంపింది రజాకారులు కాదే? లేకపోతే కాపాడింది నిజాం కాదే? కాబట్టి ఈ మత కోణాన్ని ఇక్కడ ఒక్కటి సుందరయ్య గారి పుస్తకంలో ఒకే ఒక్క సందర్భంలో వీళ్ళు ఎట్లాంటి కుట్ర చేశారు అనేది కనపడుతుంది. ఒకే ఒక్క ఊరు, ఆ ఊర్లో ఒక్క చిన్న ఘటనని మాత్రమే ఆయన చెప్తాడు. అదేంటి అంటే ఇక్కడ మల్లారెడ్డిగూడెం, హుజూర్ నగర్ మల్లారెడ్డిగూడెం మీద మొత్తం మిలిటరీ పోలీసు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అంటే నిజాం పోలీసు, నిజాం పోలీసు రజాకారులు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత జనాన్ని అందరినీ కొట్టారు. మల్లారెడ్డిగూడెం పార్టీకి చాలా కీలకమైన ప్రాంతం. అప్పటికి జనం దగ్గర బందూకులు లేవు, దళాల నిర్మాణం కూడా కాలేదు. మొత్తం ఇళ్ల మీద రాళ్లు పెట్టుకొని ఒడిసెళ్ళు పెట్టుకొని చేయగలిగినంత ప్రతిఘటన చేశారు. ఊరిని కొట్టారు. ఊరిని కొట్టిన తర్వాత దాదాపు 200-300 మందిని లారీలలో ఎక్కించుకొని అరెస్టుకు తీసుకెళ్లే సందర్భంలో వాళ్ళు రజాకారులు పేరు అడిగి ముస్లింలను వదిలేశారట. ముస్లింల్ని వదిలేస్తే ఈ ముస్లింలు అక్కడ 4 చనిపోయారు ఈ పోలీసులు చేసిన కాల్పుల్లో. ఈ ముస్లిం కుటుంబాలు వెళ్ళి ఆ మృతవీరుల కుటుంబాలకు అండగా నిలబడినప్పుడు ఆర్య సమాజ్ లాంటి వాళ్ళు, స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది ముస్లింల వల్లనే ఇది జరిగింది అనే వదంతులు ఏర్పాటు చేసి దాన్ని ఒక మతం రంగు పులవటానికి ప్రయత్నించారు. అప్పుడు కానీ మిలిటరీ చర్య తర్వాత కానీ వాళ్ళు ముస్లింలు అయినందువల్ల వాళ్ళ మీద దాడి జరగకూడదు అనే కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న చర్య వల్ల అసలు అది సమసిపోయింది. ఇట్లాంటి చెదురుమదురుగా జరిగిన 1-2 ఘటనలు తప్ప హిందూ ముస్లిం తగాదాలు అనేవి తెలంగాణ పోరాటంలో జరగలేదు. మీరు ఎన్ని చరిత్ర పుస్తకాలు తిరిగేసుకోండి, చెప్తున్నా నేను, కమ్యూనిస్టులు రాసినవి కాదు, కాంగ్రెస్ వాళ్ళు రాసినవి తిరిగేసుకోండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు రాసిన వాటిల్లో ఉండదు, బహుశా ఇప్పుడు రాసిన వాటిల్లో వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం పెట్టుకోవాలి. ఆనాడు మొత్తం బాలెంల, మల్లారెడ్డి, పాత సూర్యాపేట, దేవరుప్పల, కడిగండి, మల్లారెడ్డిగూడెం వీటిలన్నిటి మీద పెట్టి చాకరీ దగ్గర నుంచి వీటన్నిటికీ సంఘం అండ మీద వాళ్ళు అడ్డం పడినప్పుడు మొట్టమొదటి దాడులు నైజాం పోలీస్ నుంచే జరిగినాయి. ఎందుకంటే 46లో మొదలైంది. 46 నుంచి స్వతంత్రం వచ్చే వరకు జరిగిన ఘర్షణ మొత్తం దేశముఖులకి, జమీందారులకి, జాగీర్దారులకి, చివరికి వాళ్ళ గడీల్ని బగలగొట్టడం వరకు జరిగిన ఘర్షణ మొత్తం అప్పుడు జరిగింది. 47 తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. స్వతంత్రం వచ్చింది కదా, మరి సంస్థానంలో ప్రజలను కాపాడడానికి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళకి తెలీదా? అప్పటికే న్యూస్లు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ అధిష్టాన వర్గానికి చెప్పలేదా? పట్టించుకోలేదు. ఈ సంస్థానంలో బిజీగా ఉన్నారు మిగిలిన సంస్థానాలని కలపటంలో. కానీ 15 ఆగస్టుకి మనకు స్వతంత్రం వస్తే నవంబర్ 29న నిజాంతో కాంగ్రెస్ ప్రభుత్వం, పటేలు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటా ఒప్పందం? యథాస్థితి కొనసాగిస్తాం అని చెప్పి 47 నుంచి 48 సెప్టెంబర్ వరకు, అంటే దాదాపు 1 సంవత్సరం పాటు నిజాంని కాంగ్రెస్ పటేల్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ కాలంలో 1500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను పట్టణ పెట్టుకున్నారు వీళ్ళు. దాదాపుగా 1250 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. కారణం ఎవరు? ఏ పటేల్ గురించి అయితే వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు కళ్ళు మూసుకోవడం కారణం కాదా? నిజంగా వాళ్ళు జనాన్ని విముక్తి చేయదలుచుకుంటే. స్వతంత్రం వచ్చింది కాబట్టి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం, కొంచెం వెనక్కి తగ్గండి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆ కాలంలో గమ్మునుండండి కొంతకాలం అని చెప్పింది. ఆ గమ్మునున్న కాలంలో మామూలు అకృత్యాలకు వీళ్ళు పాల్పడరు.
ప్రతి 30 ఊళ్ళకి మిలిటరీ క్యాంప్ పెట్టారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు సంఘం సభ్యుల్ని వాళ్ళు పెట్టిన చిత్రహింసలకు అంతులేదు. గ్రామాలు దాడులు చేశారు, తగలబెట్టారు, లూటీ చేశారు. వాళ్ళు చేయని అకృత్యం లేదు ఈ కాలంలో. మరి ఈ కాలంలో ఆర్ఎస్ఎస్ లేకపోతే కాంగ్రెసు ఏం చేస్తున్నారు? ఈ ప్రజలను కాపాడడానికి, ఈ మహిళలను కాపాడడానికి మీరు ఏం చేశారు? ఏం చేయలే. కానీ పరిస్థితి ఎప్పుడైతే ప్రజలు ఏం చేశారంటే అప్పుడు కుదరదు, ఇట్లా గనక అయితే ఎవరైతే భూస్వాములు రజాకారులు ఉన్నారో వీళ్ళు మళ్ళీ దాడులకు దిగుతున్నారు, మేము ఊకుండము అని జనం ప్రతిఘటన మొదలుపెట్టారు. ప్రతిఘటన మొదలుపెట్టడం కాదు, విస్తరించింది. ఇది విస్తరించేటప్పటికీ అప్పుడు కమ్యూనిస్టు పార్టీ జనం ఒత్తిడి మేరకు అవును మనం ప్రతిఘటించాలనే నిర్ణయానికి వచ్చింది. మీరు తీర్మానాలు చూస్తే కమ్యూనిస్టు పార్టీ తీర్మానాల్లో స్పష్టంగా కనపడుతుంది. జనం బంధువుకు పట్టిన తర్వాతే మేము పట్టాల్సి వచ్చింది, స్పష్టంగా చెప్తారు ఆ విషయం. అంటే వాళ్ళని కమ్యూనిస్టు పార్టీలు రెచ్చగొట్టలా, వాళ్ళ అవసరం కొద్దీ జనం తిరగబడాలనుకున్నప్పుడు సరే మీతో పాటు మేము ప్రాణాలు అర్పిస్తాం అన్నారు కమ్యూనిస్టులు. వాళ్ళు ఎవరి మీద తిరగబడ్డారు? తిరగబడిన ఘటన వచ్చిన తర్వాత అస్సలు నిజాం సంస్థానాన్ని ఇట్లే కనుక వదిలేస్తే ప్రపంచంలోనే సుసంపన్నమైన ఈ నిజాం సంస్థానం ఏదైతే ఉందో ఇది కమ్యూనిస్టుల పరమైతే దేశం మధ్యలో ఉన్నది, దీని ప్రభావాలు మిగిలిన సంస్థానాల మీద దేశం మీద పడితే అసలు కమ్యూనిస్టుల చేతిలోకి మొత్తం సామాన్య ప్రజానీకం వెళ్ళే అవకాశం ఉంది అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే నెహ్రూ పటేల్ సైన్యాలు దాడికి దిగినాయి ఆపరేషన్ పోలో పేరు మీద. ఇది ప్రజల్ని కాపాడడానికి కాదు, ప్రజలు గుంజుకున్న భూముల్ని తిరిగి భూస్వాముల వశం చేయటానికి, ప్రజల పక్షాన్ని నిలబడిన కమ్యూనిస్టుల్ని ఆ కమ్యూనిస్టులతో ఉన్న ప్రజల్ని నాశనం చేయటానికి పోలీస్ చర్య జరిగింది తప్ప ఇది విమోచన కాదు, విలీనము కాదు, ఇది విద్రోహం. ఎవరికి విద్రోహం? తెలంగాణ ప్రజలకు విద్రోహం. ఈ విద్రోహంలో మౌనంగా ఉండి కాంగ్రెస్ వాళ్ళు చాలా యాక్టివ్ పార్ట్ పెట్టుకొని నిజాంతో కలిసి వచ్చారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, పటేల్ గురించి ఇంత గొప్పలు చెబుతున్నారు కదా వీళ్ళు. పోలీస్ చర్య జరిగింది కదా 48 సెప్టెంబర్లో. జరిగినప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? మొట్టమొదటి పని, ఏ నిజాముకు వ్యతిరేకంగా విమోచనని వీళ్ళు కూస్తున్నారో అదే నిజాంని 52లో మళ్ళీ రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు రాజప్రముఖ కింద నియమించింది. రాజప్రముఖ కింద నియమించింది. మరి నువ్వు విముక్తి కదా, నువ్వు చెప్పిన ప్రకారం విమోచన కదా, పీకవతలు పడేయాలిగా. ఎందుకు పీకలే? ఎందుకు నీ సంకనెక్కించుకుని ముద్దు పెట్టుకున్నావు? ముద్దు పెట్టుకోవడం ఏ లెవెల్లో పెట్టుకున్నారో కూడా చెప్తా మీకు. సర్ఫేఖాన్ భూములు స్వాధీనం చేసుకుందని వీళ్ళు గొప్పలు పోతారు. సర్ఫేఖాన్ భూములు స్వాధీనం చేసుకున్న దానికి పూర్తి నష్టపరిహారం చెల్లించారు. ఏడాదికి 70 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. అది కాకుండా అంటే సర్ఫేఖాన్ భూముల మీద ఈయన కోల్పోయాడు కదా, ఇచ్చారు. అది కాకుండా రాజభరణం కింద పెన్షన్ కింద 70 లక్షల రూపాయలు ఇచ్చారు. 70 లక్షలు ఇవాళ లెక్కలో 2 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం కావచ్చు. కానీ ఆనాడు ఏనాడైతే నీకు కిలో బియ్యం బస్తా 5 రూపాయలు ఉందో ఆ కాలం లెక్క చెప్తున్నా నేను. ఒక బస్తా బియ్యం 5 రూపాయలు ఉన్న కాలంలో నువ్వు 70 లక్షల రూపాయలు రాజభరణం కింద ఇచ్చావంటే ఏంటి అవసరం? నువ్వు విమోచన చేస్తే ఈ ప్రాంత ప్రజల్ని, నువ్వు చెప్పినట్టు హిందువులనే నువ్వు విమోచన చేస్తే నైజాం సర్కార్ని పటేలు ఎందుకని రాజప్రముఖుడి కింద కొనసాగించాడు 4 ఏళ్ల పాటు? చెప్పండి నాకు కారణం. చెప్పండి, మీరు చెప్తున్న గొప్పలో మీ విమోచనల సంగతి ఏంటో తేలుద్దాం ఇవాళ. ఈ సొమ్ము ఎవరిది? ఈ భూమి ఎవరిది? ప్రజలది. మిలిటరీ సైన్యాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత చేసిందేంటి? నువ్వు రజాకారుల మీద దాడి చేసినవా సైన్యం? అదే రజాకారుల్ని వెంట పెట్టుకొని, అదే పటేల్ పట్వారీలను వెంట పెట్టుకొని, అదే భూస్వాముల్ని వెంట పెట్టుకొని ప్రతి 10 గ్రామాలకి నువ్వు పోలీస్ క్యాంపు, మిలిటరీ క్యాంప్ పెట్టారు. అందుకనే ఆనాడు ప్రజలు నీ రంగులు తెలిసినాయి అయ్యో అసలు రంగయ్య అని రంగారెడ్డి మీద ఆనాడి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎవరి పేరు మీద అయితే ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉందో
ఆయన మీద నీ రంగులు తెలిసినయ్యో రంగులు మారి రంగయ్యో అని జనాలు పాటలు పాడుకున్న పరిస్థితి ఉంది. అంటే పోలీసు మిలిటరీ రెండు బలవంతుల అనుకోని నువ్వు పల్లెలు దోస్తివి కొడకో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసు మిలిటరీ. పోలీస్ అంటే నిజాం పోలీసు, మిలిటరీ అంటే ఎవరిది? పటేల్ సైన్యం, పటేల్ నెహ్రూ సైన్యాలు. వీటిని ప్రజలు ఆదరించారా? నీ పోలీసు చర్య యొక్క ఫలితం ఏంటి అంటే జనం నేను తుక్కు ఓడించారు. తర్వాత రావినారాయణ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు నెహ్రూ గారికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ. అసలు దేశంలోనే మెజారిటీ వచ్చింది రావినారాయణ రెడ్డి గారికి. కాబట్టి ప్రజల యొక్క తిరస్కారము స్వీకారము ఏ దశలో ఉన్నాయో దాన్ని బట్టన్నా నీకు అర్థం కావట్లేదా? దీన్ని జనం ఎట్లా పరిగణించారు? జనం ఆయుధం పట్టారు. జనం చాలా స్పష్టంగా చెప్పారు, మిలిటరీ వాళ్ళు వీళ్ళందరినీ ఎంటబెట్టుకుని వస్తున్నారు. ఈ సందర్భంలో మీకు మిలిటరీ క్యాంపులు పెట్టడం ఒకటే కాదు, నిజాము రజాకారులతో జరిగిన పోరాటంలో 1500 మంది కార్యకర్తలు అమరులైతే మన కామ్రేడ్స్, పోలీసు మిలిటరీ చర్య జరిగిన తరువాత 2500 మంది మరణించారు. నిలబెట్టి కాల్చి చంపారు 25 మందిని. ఒక్కచోట కాదు, అనేక గ్రామాల్లో. అదొక అలవాటు కింద కాల్చి చంపారు. మరి నువ్వు హిందువులను ఎందుకు కాల్చి చంపావు? నీదంతా ముస్లిం గోల కదా, నిజాం మీద వ్యతిరేకత కదా. మరి వీళ్ళందరూ ఎవరు? తర్వాత ఇక్కడ స్త్రీలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు, 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఇందులో ఇక్కడ మనం ఇదంతా మాట్లాడేటప్పుడు ఎందుకని ప్రజాదరణ ఇంత ఎక్కువగా ఉంది? ఈ పోరాట మధ్యకాలంలో 46 నుంచి 52 వరకు కమ్యూనిస్టులు తీసుకున్న నినాదాలు ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? ఇది కూడా తేలాలి. కమ్యూనిస్టులు తీసుకుందేంటి? వెట్టి చాకిరి నుంచి విముక్తి, దున్నేవాడికే భూమి, గ్రామ స్వరాజ్య కమిటీలు, వ్యవసాయ సంస్కరణలు, పశువుల పంపిణీ, రుణపత్రాల రద్దు, వ్యవసాయ కూలీ వేతనాల పెంపు, అన్నిటికంటే ఎక్కువగా అక్షరాస్యత. ఇసుకలో అక్షరాలు రాయించి మామూలు జనానికి అక్షరాస్యత నేర్పించారు. స్త్రీల హక్కులు, ఆ కాలంలో ఇదో పెద్ద ఎజెండా కింద చర్చకు వచ్చింది. వివాహము, విడాకులు, హింస, ఇదంతా చర్చకు వచ్చింది. అంటరానితనం నిర్మూలన, సాంస్కృతిక పురోగమనం. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, మిలిటరీ వచ్చినప్పుడు మన వాస్తవాలు మాట్లాడుకుందాం. మిలిటరీ దిగినప్పుడు ఆపరేషన్ పోలో కింద ఇక్కడ నిజాం పరిపాలనలో దాదాపుగా 2 లక్షల మంది వాళ్ళకి 2 లక్షల మంది వాళ్ళకి ఉద్యోగులుగా ఉండేవాళ్ళు. ఆ ఉద్యోగులుగా ఉండేవాళ్ళల్లో 10 రూపాయలు 15 రూపాయలు వాళ్ళు డబ్బులు జీతంగా ఇస్తుండేవాళ్ళు. అంటే నిజాం రాజ్యం కాబట్టి ముస్లింలందరూ అని చెప్పి. కానీ 10-15 రూపాయల్లో బతకలేక పట్టణ ప్రాంతంలో మెజారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేతి వృత్తుల్లో ఉండేవాళ్ళు. అంటే కార్పెట్ తివాసీలు నేత, చేనేత, అద్దకం పనులు, తర్వాత గాజులు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్లో పనుల్లో ఉండేవాళ్ళు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల్లోనూ రైతులుగా ఉన్న ముస్లింలు మొత్తం ఆంధ్ర మహాసభతోనూ పార్టీతోనూ ఉన్నారు, మొత్తం మినహాయింపు లేకుండా. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో ఉన్నారు? నిజాంతో ఉన్నారు. ఈ నిజాంతో ఉన్న సందర్భంలో ఎప్పుడైతే మిలిటరీ వచ్చి పడిందో ఈ మిలిటరీ అడ్డు ఆపు లేని ఓచకోత చేసింది. రీమేకింగ్ హిస్టరీ అని ఈ మధ్య కాలంలోనే బ్రిటిష్ వాళ్ళ ఖజానాలో ఉన్న నిజాం పత్రాలన్నింటినీ వెలికి తీసి ఒక పుస్తకం ప్రచురించారు. దీని ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోట ముస్లింల మీద దాడులు జరపకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆపింది. కానీ హైదరాబాద్ నగరంతో సహా నిజామాబాద్ దగ్గర నుంచి వికారాబాద్ బెల్ట్ వరకు మొత్తం మరఠ్వాడా ప్రాంతంలో, ప్రత్యేకించి మరఠ్వాడా 5 జిల్లాలు, బళ్ళారి 3 జిల్లాల్లో మొత్తం కలిపి నిజాం సంస్థానంలో 2 లక్షల మంది ముస్లింలని ఓచుకోత కోసింది మిలిటరీ.
అంటే మిలిటరీ ప్రజానీకాన్ని ఇలా చంపడాన్ని సమర్థిస్తారా వీళ్ళు? సమర్థిస్తారు. ఆర్ఎస్ఎస్ కదా, సమర్థిస్తారు. ఊచకోత కోయటం వాళ్ళ డిఎన్ఏలో ఉంది, ఊచకోతను సమర్థించడం వాళ్ళ డిఎన్ఏలో ఉంది. కానీ సామాన్య ప్రజానీకంతో పాటు నిలబడిన కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ కల్లోలాలు జరగలేదు, ఊచకోతలో జరగలేదు, మిలిటరీ చేతుల్లో జరిగింది. ఇదే విమోచన. దీన్ని విమోచనగా మనం ఒప్పుకుందామా, అంగీకరిద్దామా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరన్నా అంగీకరిస్తారా? ఇది ప్రశ్న. ఆ తర్వాత కాలంలో మీరు చూస్తే కనుక దీని కొనసాగింపులో వీళ్ళ సోకాళ్ళు విమోచన యొక్క ఫలితం ఇక్కడే లేదు. ఆంధ్ర ప్రాంతంలో ఎంత బీభత్సం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్స్ కింద కృష్ణా, గుంటూరు, గోదావరి, కర్నూలు ఏవైతే తెలంగాణ బోర్డరింగులు ఉన్నాయో ఈ బోర్డరింగ్ ప్రాంతాల్లో వాళ్ళు దాదాపుగా 1000 మందిని అరెస్ట్ చేసి లోపల పడేశారు కమ్యూనిస్టులకు మద్దతు పేరు మీద. 150 మంది స్త్రీలని మిలిటరీ ఆ రోజున రేప్ చేసింది. ఏది తెలంగాణకి మీరు మద్దతు పలుకుతున్నారనే ఉద్దేశంతో. ఇక్కడ ఈ మిలిటరీ చేసిన పనుల్లో గర్భిణీ స్త్రీలను చేర్చటం, నిలువున తగలబెట్టడం, కాల్చి చంపటం రోజువారీ పనిలో చేశారు. నడిగడ్డ తండ 10 మంది లంబాడీ స్త్రీలని, సూర్యాపేట తాలూకా 10 మంది లంబాడీ స్త్రీలని భర్తలు ఎదుటే వాళ్ళు గ్యాంగ్ రేప్ చేశారు. రాగిపాడు, సూర్యాపేట 3 రోజుల క్రితం ప్రసవించిన స్త్రీని గ్యాంగ్ రేప్ చేశారు. తేనుకుంట, భువనగిరి సేమ్. పుష్పనూరు, ఎర్రబాడుల్లో 2 ఆడపిల్లలు 10 సంవత్సరాల ఆడపిల్లల్ని మిలిటరీ రేప్ చేసింది. ఇల్లెందు, బలపాలలో 20 మందిని, సీమలపాడులో 70 మందిని, జనగామ, నర్మెట్ట, నంగనూరులో 80 మందిని, నీలాయగూడెంలో 21 మందిని, మునగాల్లో 50 మందిని, ఆంధ్ర ప్రాంతంలో 25 మందిని. 1 సంవత్సర కాలంలో 1000 మంది పైకి స్త్రీలని వీళ్ళు రేప్ చేశారు. గ్యాంగ్ రేపుల వల్ల ఇందులో 100 మంది స్త్రీలు మరణించారు. ఇనప పట్కారులతో మీరు దళాల యొక్క ఆచూకీ చెప్పండి అని పట్కారులు రొమ్ములకు పట్టించి లాగితే రొమ్ములు సగానికి తెగొచ్చేసిన పరిస్థితులు ఇక్కడ పోలీస్ చేసింది. ఇది విమోచన? పటేలు, నెహ్రూ సైన్యాలు చేసిన విమోచన తెలంగాణలో ఇదే? భారత మాతకి వీళ్ళు నీరాజనాలు అర్పిస్తుంటారు, నోరు తెరిస్తే వందే మాత్రం మాట్లాడతారు. ఎక్కడైతే స్త్రీల రొమ్ములు బిడ్డలకి ఆహారమో, మాతృత్వం అక్కడి నుంచి ప్రకటితం అవుతుందో అటువంటి రొమ్ముల్ని సగానికి చేసిన మిలిటరీ సైన్యాలు ఏవైతే ఉన్నాయో విమోచనగా ఉంటాయా? ఇది మనం ప్రశ్నించాల్సింది. అట్లాగే నేరేడ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. 70 మంది స్త్రీలని వివస్త్రలను చేసి కొట్టారు, రక్తం వచ్చేలా కొట్టారు, కొట్టి ఊరుకోలా. పొడుగు లాగులు దొడిగి అందులోకి పైన కింద కట్టేసి తొండలను వదిలిపెట్టారు. వాళ్ళ శరీరాల్ని, వాళ్ళ మానాల్ని ఛిద్రం చేసి పెడితే మీరు ఊహించండి. అసలు తొండలను వదిలిపెట్టారు. ఎవరు చేశారు ఇది? రజాకార్లా, నిజామా, పటేలు సైన్యాలు చేసినాయి. ఆ తర్వాత ఆ తొండల్ని బయటికి లాగిన తర్వాత ఆ గాయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కారం కూరారు. గోదావరి ప్రాంత చేసింది ఎవడు? వీడి పేరు కూడా రాసుకున్నా నేను, ఎందుకంటే ఇట్లాంటి వాడిని మనం గుర్తుపెట్టుకోవాలి. మానవ రూపంలో ఉండే పిశాచులు అంటామే, వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వీడి పేరు డిఎస్పి శ్రీనివాసరావు. వీడు కాసిం రజ్మీ కాదు, వీడు హిందువే. వీళ్ళు మాట్లాడతారు ఇది రజాకారులకి హిందువులకి జరిగిన పోట్లాట, తగాదా అని చెప్పి మాట్లాడతారు. ఎక్కడున్నారు మరి వీళ్ళు? ఈ 70 మంది స్త్రీల మీద ఇంత క్రూరత్వం జరుగుతున్నప్పుడు ఈ సోకాళ్ళు హిందుత్వవాదులు ఎక్కడున్నారు? ఈ దేశభక్తి పర్లకి ఈ స్త్రీల పట్ల ఎందుకని కొంచెమన్నా మాయా మమకారం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఈ అకృత్యాలు చేసిన దేశముఖుల మీద ప్రతాపరెడ్డితో సహా ఎందుకని వీళ్ళు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు? చిత్తలూరు, నకరికల్లు, సూర్యాపేట సైనిక దాడులు చేశారు. 6-7 వేల మంది సైన్యం ఒకేసారి 5 గ్రామాల మీద పడి 6500 మందిని పాశవికంగా హింసిస్తే 60 మంది చచ్చిపోయారు. అంటే జనాలందరినీ హింసించడమే.
అందులో 300 మందిని ఈ 3 గ్రామాల్లో కలిపి 300 మంది స్త్రీలను మిలిటరీ రేప్ చేసింది. అందులో 40 మంది చచ్చిపోయారు. అంటే గ్యాంగ్ రేపులు. తర్వాత వీళ్ళు ఇక్కడ చేసిన అరెస్టుల్లో 1949 ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యకాలంలో హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ని అరెస్ట్ చేసిన వాళ్ళల్లో సులేమాన్ అరబ్, సవేరా ఎడిటర్ కాసిం మొహియుద్దీన్, అర్సో నాయకుడు రఫీ అహ్మద్, డివైఎఫ్ఐ నాయకుడు మహమ్మద్ అలీ రజ్వీ, మజర్ హుస్సేన్, రైల్వే యూనియన్లో ఉంటున్న వాళ్ళు జాన్ అలం, అఖ్తార్, ఆలీ, చార్లెస్, సయ్యద్ ఖాసిం. పయా ఎడిటర్గా ఉన్న అఖ్తార్ హుస్సేన్ అరెస్ట్ అయ్యాడు. ఇంట్రెస్టింగ్లీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్న రజియా బేగం, ఆమెను కూడా చాలా దారుణంగా అరెస్ట్ చేసి విచారణ లేకుండా లోపల పడేశారు. తూనికల శాఖ ఇన్స్పెక్టర్గా ఉన్న షేక్ సజ్జనార్ ఎవడైతే ఉన్నాడో షహాబోర్ ఘనీ, వీళ్ళ ముగ్గురిని కమ్యూనిస్టులకు ఆయుధాలు కొంటున్నారనే నెపం మీద అరెస్ట్ చేసి లోపల పడేశారు. రాజారంలో జైనాబి అనే ఆమెని వాళ్ళు వాళ్ళు ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టారంటే ఆమె చనిపోయింది. చిత్రహింసలు పెట్టడానికి కారణం ఏంటంటే దళం యొక్క ఆచూకీ చెప్పమని చెప్పి. వీళ్ళందరూ తెలంగాణ పోరాటంలో హిందూ ప్రజల మాదిరిగానే వాళ్ళ భూమి కోసం, భుక్తి కోసం నిలబడిన వాళ్ళు, ప్రజల హక్కుల కోసం నిలబడిన వాళ్ళు ఎడిటర్లు. మనం షోయబుల్లా ఖాన్ని గుర్తు చేసుకుంటాం, మనం మగ్దూమ్ మొహియుద్దీన్ని గుర్తు చేసుకుంటాం. ఏ మగ్దూమ్ మొహియుద్దీన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, షోయబుల్లా ఖాను ఖచ్చితంగా స్వరాజ్యం వచ్చి తీరాలి, భారతదేశంలో విలీనం కావాలి, అట్లనే ప్రజలకి హక్కులు కావాలి, కాపాడండి అన్నవాడు షోయబుల్లా ఖాన్. మగ్దూమ్ మొహియుద్దీన్ సంగతి చెప్పనే అక్కర్లేదు మనం. అటువంటి జంగ్ హే జంగే ఆజాదీ, ఆజాదీకే మండవేతలే అని చెప్పి రాసిన వాడు. జంగ్ హే జంగే ఆజాదీ మీరు ఎప్పుడన్నా మన కామ్రేడ్ కృష్ణమూర్తి గారి గొంతులో విని ఉండాల్సిందే. అసలు అది విన్న తర్వాత ఎవరు తెలంగాణ గురించి వేరే రకంగా ఆలోచించడమే సాధ్యం కాదు. జంగ్ హే జంగే ఆజాదీ, ఆజాదీకే మగ్దూమోంకి మజ్దూరోంకి మతవాలోంకి జంగ్ హే జంగే ఆజాదీ. దేశంలో భూమికి ప్రజలకి స్వతంత్రం లేని యుద్ధం ఎట్లాంటి యుద్ధం, స్వరాజ్యం ఎట్లాంటి స్వరాజ్యం అని అడగగలిగాడు మగ్దూమ్ మొహియుద్దీన్. స్వరాజ్యానికి, స్వతంత్ర పోరాటానికి ముందే అడగగలిగాడు. ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాలు మాత్రమే తెచ్చే యుద్ధమే యుద్ధం, ఆ యుద్ధం తెలంగాణలో నడుస్తుందని ప్రకటించగలిగినాడు మగ్దూమ్ మొహియుద్దీన్. మగ్దూమ్ మొహియుద్దీన్ మతం ఏంటి అని నేను అడగను, కానీ నువ్వు విమోచన వాగుతున్న వాళ్ళలారా మీ మతం ఏంటి అని అడుగుతున్నా నేను. మీది హిందూ మతం అని అడుగుతున్నా. కాదు, మీది హిందూ మతం అయితే తప్పనిసరిగా సామాన్యమైన ప్రజలు, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మిలాఖత్ అయి ఉండేవాళ్ళు. మీ మతం అది కాదు. మీ మతం ఏంటి అంటే 2 మతాల మధ్య కొట్లాట్లు పెట్టడం, జనాన్ని చంపించడం మీ మతం. కాబట్టి మీరు వక్రీకరణలకు దిగుతున్నారు. అట్లాగే 98 సెప్టెంబర్న అద్వానీ గారు విమోచన దినోత్సవం నడిపారు. దీన్ని ఏమనాల మనం కనీసం నిజాం రాజు ఓడిపోయాడు, ఇతన్ని తలకాయ వంచారు, మెడలు వంచారు ప్రభుత్వం అని అనుకోవచ్చా? మెడలు ఏముంచారండి? నువ్వు వచ్చి వాడిని వాటేసుకుని రాజప్రముఖుడిని చేస్తేవి, వాడి చేతిలోనే పగ్గాలు పెడితివి. ఈ భూస్వాములు, జమీందారులు నీ మిలిటరీ అండ చూసుకుని మళ్ళీ గ్రామాల్లోకి పోయి జనం మీద పడి చంపటము, చెరచటము, చిత్రహింసలు పెట్టడము సామూహికంగా చేస్తిరి. మరి నువ్వు చేసింది ఏంటి అక్కడ? నీ సైన్యం చేసింది ఏంటి? నువ్వు చేసిన విమోచన ఏంటి? అంటే జనాన్ని చిత్రహింసలు పెట్టడం, రేపులు చేయటమే నువ్వు చెప్తున్న విమోచన? ఎక్కడైనా కానీ చరిత్రలో వాడిన పదాల్లో మెర్జర్, ఎనెక్సేషన్, పోలీస్ యాక్షన్, అటాక్, మిలిటరీ ఆపరేషన్, నిజాం సరెండర్, ఎండ్ ఆఫ్ అజంజాహీ రూల్ అని మాట్లాడారు తప్ప దీంట్లో సరోజినీ నాయుడు కొడుకు జయసూర్య ఉండేవాడు, డాక్టర్ జయసూర్య. అతను కూడా 48లో 52లో కూడా అతను ఏం చెప్పాడంటే ఇవి ఆక్రమిత సైన్యాలు అన్నాడు. అతనేమి కమ్యూనిస్టుల సానుభూతిపరుడు కాదు. కానీ కాంగ్రెస్ యొక్క అత్యుత్తమ నాయకుల్లో ఒకళ్ళైన వాళ్ళ అబ్బాయి కూడా ఈ విధంగా మాట్లాడాడు. ఆనాటి మిలిటరీ యాక్షన్ మీద పుస్తకం రాసిన ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, దాంట్లో 70 పేజీలు విపి మీనన్, ఇతను సెక్రటరీగా ఉన్నాడు పటేల్కి, అతను రాసిన దాంట్లో 70 పేజీలు హైదరాబాద్కి కేటాయిస్తే
అందులో అటాక్ యాక్షన్ మార్చ్ అన్నాడు తప్ప విమోచన అని ఎక్కడ అనలా. అంటే ఎవ్వరూ దీన్ని విమోచనగా చూడలా. ఏ చరిత్రకారుడు లేకపోతే ప్రత్యక్షంగా పోలీసు చర్యలో భాగస్వాములుగా ఆర్డర్స్ జారీ చేయడంలో ఉన్న వాళ్ళు ఎవరూ చూడరా. జయప్రకాష్ నారాయణ్ ది హైదరాబాద్ ప్రాబ్లమ్ అండ్ ద నెక్స్ట్ స్టెప్ అనే పుస్తకంలో కూడా ఆయన ఈ పదాన్ని పేర్కొనలా. అట్లాగే 49లో ఇండియాస్ పోలీస్ యాక్షన్ అగెనెస్ట్ హైదరాబాద్లో కూడా డాక్టర్ జయసూరి ఈ మాట అనలా. తర్వాత స్వామి రామానంద తీర్థ ఆత్మకథ రాశాడు. స్వామి రామానంద తీర్థ ఆర్ సమాజ్ వాడు, ఆయన కూడా విమోచన అనలే. ఆయన ప్రత్యక్షంగా జనంతో పాటు నిలబడ్డవాడు, వాట్ ఎవర్ ఈ సెట్ అండ్ డన్. దాంట్లో సుందర్లాల్ కమిటీని ఈ అకృత్యాలు ఈ ఓచకోతలో ఏర్పడినప్పుడు ఆ సుందర్లాల్ కమిటీ నివేదిక ఏదైతే ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈ 2 లక్షల మంది ముస్లింల ఓచకోత గురించి చెప్పారు. ప్రజలు భావించలేదు. ఈ ఓచకోత మిలిటరీ చేసిన ఓచకోతలో సైన్యం కూడా భాగస్వాములుగా ఉన్నారు. ముస్లిం స్త్రీల మీద కూడా సైన్యం రేప్ చేసింది, కేవలం హిందూ స్త్రీల మీదే కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు చెప్తున్న వర్గీకరణలో ఎక్కడైనా ప్రజల విమోచన ఉందా? ఎక్కడైనా మతం సంగతి పక్కన పెడదాం, మీరు చెప్తున్న విమోచన ఎక్కడైనా ఉందా? నిజాం నుంచి విముక్తి చేసావా, రజాకారుల నుంచి విముక్తి చేసావా? ప్రశాంతంగా కాసిం రజ్వీ వాడు పోయి అక్కడ ఉన్నాడు. కాసిం రజ్వీ ఎట్లా అయితే ఎర్రకోట మీద నిజాం జెండా ఎగరేస్తానన్నాడు, ఆర్ఎస్ఎస్ కూడా మేము స్వతంత్రాన్ని అంగీకరించము, మేము ఎర్రకోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి మొన్న 2003 వరకు వాళ్ళు జెండానే ఎగరేయలేదు వాళ్ళ కార్యాలయం మీద. వీళ్ళు విమోచన గురించి మాట్లాడతారా? దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత ఊరికే రాలే, వీళ్ళని చూసే వచ్చి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం అర్థం చేసుకోవాల్సింది అసలు తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసిన పరిస్థితులేంటి, ఎవరి మధ్య ఈ గొడవ నడిచింది, ఈ కొట్లాటని ప్రజలు ఎంత తీసుకున్నారు, దీంట్లో కమ్యూనిస్టు ఉద్యమం పోషించిన పాత్ర ఏంటి, వాళ్ళు చేసిన బలిదానాలేంటి, దాన్ని ఆ బలిదానాల్ని ఖాతరు చేయకుండా ప్రజా ఉద్యమాలని ప్రజలు సాధించుకున్న భూముల్ని గుంజుకోవడం కోసం నైజాం రజాకారులతో నెహ్రూ పటేలు ప్రభుత్వాలు జాయిన్ అయ్యి ప్రజల మీద జరిపిన దాడిగా దీన్ని చూశారు. కాబట్టి కమ్యూనిస్టులు దీన్ని విద్రోహం అన్నారు తప్ప ముమ్మాటికి విద్రోహమే. ప్రజలు ఆక్రమించుకున్న భూముల్ని వాళ్ళ చేతుల్లోంచి గుంజుకొని ఏం చేసినావు నువ్వు అంటే ప్రజలకు వ్యతిరేకంగా నిలబడటమా నువ్వు చెప్పే విమోచన విలీనము? కాబట్టి ప్రజా హక్కుల్ని కాలు రాశారు కాబట్టి నువ్వు కమ్యూనిస్టులను చంపావు కాబట్టి విద్రోహం అనలే. కమ్యూనిస్టులను చంపితే వాళ్ళు చేసిన త్యాగం అంటాం, ఎందుకంటే కమ్యూనిస్టులు వాలంటీర్గా స్వచ్ఛందంగా నా ప్రాణాలు పోతాయని తెలిసే వచ్చారు ఉద్యమంలోకి. ఏది ఏమైనా అమీతుమీ తీల్చుకోవాలనే వచ్చారు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆ రోజు నిజాం మీద పోరాటానికి, భూస్వాముల మీద పోరాటానికి. ఆ తర్వాత వీళ్ళకు వత్తాసుగా వచ్చిన పటేల్ సైన్యాల మీద పోరాటానికి. దాన్ని అనరు. కానీ ప్రజానీకం నిన్ను విద్రోహంగా పాటిస్తే, ప్రజానీకం యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలోంచి తీసేస్తే, వాళ్ళ భుక్తికి అవసరమైన ఆధారమైన భూమిని వాళ్ళ చేతుల్లోంచి లేకుండా చేయటానికి నువ్వు కారణమైతే దీన్ని మనం అసలు ఏ దశలో అయినా విమోచన అనగలుగుతామా? ఆ తర్వాత కాలంలో అప్రతిహతంగా వాళ్ళకి వెన్నుదన్నులుగా నిలబడిన వాళ్ళు వీళ్ళు కాదా? ఇవాళకి భూస్వాములకి, భూస్వామి విలువలకి ఆడవాళ్ళని ఎట్లా అణిచుంచాలన్న దగ్గర నుంచి కుల వివక్షత ఎట్లా పాటించాలనే వరకు అన్నదమ్ములుగా నిలబడుతున్న వాళ్ళు తెలంగాణ ప్రజలకు మాత్రమే ద్రోహం చేశారా? మొత్తం దేశంలో ఉండే సామాన్య జనం మొత్తానికి ద్రోహం చేశారా? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దేశంలో సామాన్య జనుల యొక్క విద్రోహుల యొక్క సంఘం, విద్రోహుల యొక్క పార్టీ. విమోచన గురించి, విముక్తి గురించి ఆ పదాలు ఉచ్చరించే హక్కు కూడా వాళ్ళకి లేదు. చాలా స్పష్టమైన విషయం. మనం తెలంగాణ పోరాట క్రమాన్ని మరింత లోతుగాను ఖచ్చితంగాను అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి తిక్క వాగుళ్ళు, పిచ్చ వాగుళ్ళు, ముఖ్యంగా వక్రీకరణలు పెట్టుకొని దాని నుంచి ఎలక్షన్ కాలంలో లాభపడదాం అనుకునే ఈ గుండుగాళ్ళు, బండగాళ్ళు, ఈ బండ వెధవలందరినీ పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి మీదకి మన స్ఫూర్తి కొనసాగాల్సిందేమిటి? ప్రజల యొక్క హక్కులు, ప్రజాస్వామ్యము, మన గ్రామాలకి సంబంధించి మహిళలకు సంబంధించిన భద్రత, కుల వివక్షత పోవడము, ఏవైతే ఆ కాలంలో
75 ఏళ్ల క్రితం ఇచ్చిన నినాదం ఉందో అదే ఇవాళ కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ హక్కులు రానంతకాలం ఆ హక్కులకు సంబంధించిన పోరాటాన్ని కొనసాగించాల్సిన ఉంది. ఆ పోరాటాన్ని కొనసాగించగలిగిన వాళ్ళకే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసులుగా చెప్పుకొని దాని గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ రోజు పోయి వాళ్ళ ఇళ్లలో తలలు దాచుకొని వీపులు భద్రం పెట్టుకున్న వాళ్ళెవ్వరికీ కూడా దాని గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ లేదు. ఇది మనం చాలా స్పష్టంగా జనం మధ్య చెప్పాలి. ఈ వచ్చే తరాలకు కూడా అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది కామ్రేడ్స్. థ్యాంక్ యూ.